మంచిదాన్ని బట్టి అందరూ కేకేస్తారు. టిఫిన్ తిని బావా, టీ తాగు బావా, బండి దగ్గర పూరి అట్టుకెళ్ళి బావా, స్వీట్లు పట్టుకెళ్ళి బావా అంటారు. రోజు వెళ్ళి తినేయడం కరెక్ట్ కాదు కదా. ఇవాళ ఏదో ఫ్రెండ్గా వెళ్ళాం, లేకపోతే బావాని పరిచయం అయ్యాం, ఓ బొబ్బాస్గా తెచ్చుకున్నామా, లేదా జాంకాయ తెచ్చుకున్నామా, లేదా మొగ్గంపై తెచ్చుకున్నామని కాకుండా, లేదా సల్పనుగులు తెచ్చుకున్నామని కాకుండా, మనం ఏదన్నా పని చేసి వాళ్ళని మనల్ని హెల్ప్ అడగకుండా మనమే వాళ్ళకి ఏదైనా పని చేసి తినచ్చు, తాగొచ్చు, హెల్ప్ చేయొచ్చు. అది గొప్పతనం. ఏదో టీ ఇప్పించేస్తున్నాడు, టిఫిన్ ఇప్పించేస్తున్నాడు కదా, జాంకాయ ఫ్రీగా ఇంటికాడికి వెళ్ళిపోతున్నాం కదా, బొబ్బస్కాయలు ఫ్రీగా ఇంటికాడికి వెళ్ళిపోతున్నాం కదా, లేకపోతే మీనెలు వస్తే తేగలు, లేకపోతే ఫ్రూట్స్ ఏమైనా సరే, పూలైనా అవ్వచ్చు, లేకపోతే ఇంకోటి అవ్వచ్చు, ఏమైనా అవ్వచ్చు, ఫ్రీగా తెచ్చుకోకూడదు. ఏదైనా కూడా కష్టపడాలి. వాళ్ళు ఏదైనా పని చెప్పారనుకో, మనం సిగ్గుపడకుండా చేసి మనం తినాలనుకుంటే తినటం, లేకపోతే ఇస్తే పట్టుకెళ్ళి ఎదరోళ్ళకి పెట్టడం. అంతేగాని సిగ్గుతో మాత్రం ఏ పని మాత్రం అవసరం లేదు, సిగ్గుపడ అవసరం లేదు కష్టపడినప్పుడు. అది నేను చెప్పేది ఏంటంటే, పొరటా బండి అవ్వచ్చు, టిఫిన్ సెంటర్ అవ్వచ్చు, బొబ్బస్కాయలు అవ్వచ్చు, పుచ్చకాయలు కావచ్చు, జాంకాయలు కావచ్చు, ఏదైనా కావచ్చు. వ్యాపారం చేసుకున్న వాళ్ళకి మనం సాయం చేయాలి. అది బావైనా, చుట్టమైన, బంధువైన, స్నేహితుడైనా. నాకున్నాయం మీకున్నాయం కదా. అండర్స్టాండ్ గోల్. అర్థమైందా? విజయ్ భార్గవ్, మండా విజయ్ భార్గవ్.